హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కాలగర్భంలో మరో ఏడాది గడిచి 2 రోజులైంది. నూతన ఆశలు ఆకాంక్షలతో కొంగొత్త ఏడాది మన జీవితాల్లోకి వచ్చి చేరింది. ఇట్లా సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి. ఈ క్రమంలో మన జీవితాల్లో ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలు, శ్రామికులు, కర్షకుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాలి. పరిష్కార మార్గాలు వెతకాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది మంచిదా చెడ్డదా అనే తూకం వేయాల్సి వచ్చినప్పుడు అది ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చితేనే మంచిదని చెబుతుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయిన క్రమంలో అలా చూస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం తన విద్యుక్త ధర్మాన్ని పాటించలేదని చెప్పక తప్పదు. హైదరాబాద్ ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ను ఒక్కసారి అడిగి చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం తాజాగా అక్కడ పిడికెళ్ళెత్తారు. 18,000 ఫిక్స్డ్ వేతనం, ఇతర హామీలపై ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల పట్ల కాంగ్రెస్ ఇప్పుడు కిమ్మనకపోవటం ఆ పార్టీ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. తెలంగాణలో 1 కోటి మంది దాకా ఉన్న కార్మికుల కనీస వేతనాలపై గత సర్కార్ నోరు మెదపకపోవటం అనేది దాని బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. అయితే అదే అలసత్వం ఇప్పుడు కొనసాగటం కాంగ్రెస్ కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రబల సాక్ష్యం. మరోవైపు నూతన రేట్ల ఒప్పందాలను అమలు చేయకుండా సివిల్ సప్లైస్, జీసీసీ కార్మికులను సమ్మెలోకి నెట్టడాన్ని తప్పుపట్టకుండా ఉండలేం. వేతనాల పెంపు, బకాయి వేతనాల విడుదల, పర్మనెంట్ కోసం రాష్ట్రంలోని పంచాయతీ సిబ్బందికి సర్కారుకు మధ్య పంచాయతీ కొనసాగుతోంది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, సిబ్బంది మా సమస్యలను పరిష్కరించండి మహాప్రభో అంటూ ప్రభుత్వ పెద్దలకు మొరబెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. ఇలా చెప్పుకుంటూ పోతే కార్మికులు, కష్టజీవుల సమస్యలు రాష్ట్రంలో ఎన్నెన్నో. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు, దాని తప్పులకు సంబంధించి శ్వేతపత్రాల మీద పత్రాలు విడుదల చేసిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వాటి పేరిట 6 గ్యారంటీలను అమలు చేయకుండా నానబెడుతోందనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే ముందు తెలియదా అనే వ్యంగ్యాస్త్రాలను ప్రభుత్వం తట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రైతులను ఆదుకునే రైతు భరోసా, మహిళలు, వ్యవసాయ కార్మికులకు చేయూతనిచ్చే ఆర్థిక సాయాలు, అవ్వాతాతలు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసే పింఛన్ల పెంపు తదితర అంశాల్లో సర్కారు మొద్దు నిద్రను వీడి సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన, ఆయన తన గత యజమాని ప్రపంచ బ్యాంకు నుంచి మోసుకువచ్చిన ఎల్పీజీ విధానాల గురించి దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న తరుణంలో వాటికి పురుడు పోసిన కాంగ్రెసే రాష్ట్రంలో అధికారంలో ఉంది. పైన చెప్పుకున్న అనేకానేక సమస్యలకు వాటిని పరిష్కరించకపోవటానికి ఎల్పీజీ విధానాలే కారణమని ఆర్థికవేత్తలు, నిపుణులు నొక్కి చెబుతున్నారు. అనేక దేశాల అనుభవం కూడా అదే. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఆ విధానాలను మరింత దుందుడుకుగా అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ దానికి మతం రగ్గందింది. ఈ 11 ఏళ్ల ఏలుబడిలో కార్పొరేట్ కమ్యూనల్ గొలుసు బలపడి మరింత దృఢపడింది. అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయింది. ఆర్టికల్ 370 రద్దు సంప్రాప్తించింది. కామన్ సివిల్ కోడ్ దిశగా అడుగులు పడుతున్నాయి. మధ్యప్రదేశ్లో తాజాగా రాజస్థాన్లోని మసీదులు, దర్గాలపై మతోన్మాదుల కన్నుబడింది. ఇట్లాంటి తరుణంలో కార్మిక వర్గ శ్రేయస్సు, రైతు రాజ్యం, పేదల బతుకుల్లో వెలుగుల్లాంటి డైలాగులకు అర్థమే లేదు, అసలు స్థానమే లేదు. కానీ తమది ప్రజాపాలన అంటూ చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ తనకున్న పరిమితుల మేరకైనా ప్రజల బాగు కోసం పనిచేయాలి. ఆర్థిక విధానాలను ఎప్పటికిప్పుడే మార్చలేకపోయినా తనకున్న వెసులుబాటు పట్ల ఆధారంగా పాత చట్టాలు, జీవోలనైనా అమలు చేయగలిగే సామర్థ్యాలను సంతరించుకోవాలి. లేబర్ కోడ్లు తదితర అంశాలపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ గొంతెత్తాలి. బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పులను ఎండగడుతూనే ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి. ఎంతసేపు ఫార్ములా ఈ కాంగ్రెస్ తదితరాల చుట్టూ కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే పనులకు శ్రీకారం చుట్టాలి. తద్వారా 2025ను ప్రజానుకూల విధానాల సంవత్సరంగా మార్చాలి. అంతే తప్ప కొత్త సంవత్సరంలో కూడా కానుకలు, కేసులు, కమిషన్ల చుట్టే కథ నడుపుతామంటే అది ప్రజాపాలనకు శోభనివ్వదు.